రిలీజ్ కి 2 నెలల ముందు నుంచే ప్రమోషన్లు మొదలు పెడుతూ ఉంటారు. అలాంటిది ఇంకా రిలీజ్ కి 20 రోజులు కూడా లేదు. ప్రమోషన్లు ఇంకా మొదలు పెట్టలేదేంటి అనుకుంటున్నారు అంతా. తీరా రిలీజ్ డేట్ దగ్గర అవుతుంటే 3 months పోస్ట్ పోన్ అంటూ పోస్టర్ వేశారు. ఇంతకీ డబుల్ స్మార్ట్ ఎందుకు పోస్ట్ పోన్ అయినట్లు, పూరి స్పీడ్ ఎందుకు తగ్గినట్టు? ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ తర్వాత అంత స్పీడ్ గా సినిమాలు చేస్తాడన్న పేరు పూరి జగన్ కే ఉంది. కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 6 నెలలకు మించి ఏ సినిమాకి టైం తీసుకొని పూరి డబుల్ స్మార్ట్ కి మాత్రం చాలా టైం తీసుకున్నాడు. 6-7 నెలల క్రితం సెట్స్ మీదకెళ్లిన డబుల్ స్మార్ట్ అన్ని చూసుకుని March 8న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం తూచ్ మార్చిలో కాదు, జూన్ లో రిలీజ్ అంటూ క్లారిటీ ఇచ్చింది. నెల రోజులే ఉంది, ఇంకా సినిమా ప్రమోషన్లు మొదలు పెట్టలేదేంది అంటూ అనుకుంటున్న టైంలో అబ్బే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. మ్యూజిక్ ఒక్కటే బ్యాలెన్స్ అన్నారు. 80% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా పాటలు బ్యాలెన్స్ షూటింగ్ చేస్తే అంతా అయిపోతుంది అన్నారు. కానీ పూరి స్పీడ్ కి బ్రేక్ పడింది. ఎప్పుడూ సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసే పూరి జగన్ ఈసారి మాత్రం ఇన్ టైంలో సినిమా కంప్లీట్ చేయలేకపోయారు. డబుల్ స్మార్ట్ డిలే అవుతోందని కొన్నాళ్ల నుంచి రూమర్స్ వినిపిస్తున్నా టీం క్లారిటీ ఇవ్వకపోవడంతో సినిమా March 8నే రిలీజ్ అవుతుంది అనుకున్నారంతా. కానీ ఇప్పుడు 3 నెలలు పోస్ట్ పోన్ అయి June 14న థియేటర్లోకి వస్తోంది. స్మార్ట్ శంకర్ కి మించి తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ లో విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నారు. ఎప్పుడో లేట్ కాని పూరి సినిమా ఈసారి లేట్ అయిందంటే సినిమాని భారీగానే తెరకెక్కిస్తున్నారని, పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా ప్రజెంట్ చేయబోతున్నారని సర్దుకుపోతున్నారు ఫ్యాన్స్.